సింబల్ రావడానికి ముందు పబ్లిక్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అందరూ చక్కగా రిసీవ్ చేసుకున్నారు. చాలా మంచి పని చేశారు. ఇదైతే మాత్రం సరైన నిర్ణయం. మీతో పాటు ఉంటామని చెప్పారు. అలాగే మళ్ళీ సింబల్ వచ్చిన తర్వాత నిన్న సాయంత్రం నుంచి నేను అసలు ప్రచారం ఫీల్డ్లోకి వెళ్ళేటప్పటికి వాళ్ళందరూ చెప్తున్నారు, మీకు గాజు గ్లాస్ వచ్చింది కదా, మేము చూసాము, గాజు గ్లాస్ వచ్చింది, చూసాము, చాలా బాగుంది, మంచి సింబల్ వచ్చింది, మీకైతే ఒక రకంగా ఇది మీకు అంటే ఒక మంచి పరిణామం కింద అనుకుంటున్నాం అనేసి అని చెప్పి వాళ్ళందరూ చెప్తున్నారు. మీ వెనక మేము ఉన్నాం, పర్వాలేదు, మీరు ముందుకు వెళ్ళండి అని చెప్తుంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఏదైతే ప్రధాన పార్టీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూడా, అంటే వాళ్ళిద్దరి దగ్గర కూడా చాలామందికి ఆత్మాభిమానం అనేది దెబ్బతిన్నది, ఆత్మగౌరవం అనేది దెబ్బతిని ఉండే వాళ్ళు ఉన్నారు. సర్వీస్ చేయాలని అంటే కూడా బయటికి నెట్టివేయబడిన వాళ్ళు ఉన్నారు. అలా కాకుండా మనం సర్వీస్ చేయాలి, విజయనగరం ప్రజలకి, విజయనగరాన్ని అభివృద్ధి చేయాలి అనుకునేటప్పుడు మన అందరం కలిసి ముందుకెళ్దాం, మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం, విజయనగరాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పైతే నాన్న ఎప్పుడు కూడా ఒకటి చెప్పేవారండి. అంటే బీసీ సామాజిక వేదికలు, ఐక్య వేదికలు అని కాదు, నాన్న ఎప్పుడు అనేవారు, ఎప్పుడైనా మనం అన్ని కులాలని కూడా గౌరవంగా సమానంగా చూడాలి. మనం ఏ కులంలో ఉన్నామో అందులో ఉండే వాళ్ళని మనం పైకి తీసుకురావడానికి మన సహకారాన్ని ఇవ్వాలి. ఇస్తూ ఇందులో ఎవరు కూడా వేరు ఇది కాదండి.